హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు యూట్యూబ్ నుండి ఎలా సంపాదించాలి అనేది పూర్తిగా వివరించబోతున్నాను. సో డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను మీకు ఒక సొల్యూషన్ కూడా ఇవ్వబోతున్నాను. అంటే మీరు వీడియోస్ తయారు చేయకుండా కూడా మీరు ఇక్కడ మీ సొంత వీడియోలు కాకపోయినా కూడా వేరే వాళ్ళ వీడియోలని యూజ్ చేసుకొని మీరు ఇక్కడ డబ్బు సంపాదించే అవకాశం అనేది ఉంది. అయితే అది ఎలాగో మీరు ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఓకే. సో జాగ్రత్తగా చూడండి. సో స్టార్ట్ చేద్దాం మరి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ యూట్యూబ్.comని ఓపెన్ చేయండి. ఓకే. సో ఇది చాలా సింపుల్ థింగ్, అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి సైన్ ఇన్ పై క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా సైన్ ఇన్ విండో అనేది వచ్చేస్తుంది. సో ఇలా. సో ఇక్కడ మీరు మీ యొక్క జీమెయిల్ అకౌంట్‌ని యూజ్ చేసి మీరు యూట్యూబ్‌లోకి లాగిన్ అవ్వొచ్చనమాట. ఓకే. సో సైన్ ఇన్ టు కంటిన్యూ టు యూట్యూబ్ అని చెప్పేసి ఉంది చూసారా? సో గూగుల్, జీమెయిల్, యూట్యూబ్ ఇవన్నీ గూడా గూగుల్ వాళ్ళయే కాబట్టి సో ఇక్కడ జీమెయిల్ అకౌంట్‌ని యూజ్ చేసి మీరు యూట్యూబ్‌లోకి సైన్ ఇన్ అవ్వచ్చు. ఓకే. సో మీ జీమెయిల్ అడ్రెస్‌ని ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాస్వర్డ్‌ని ఎంటర్ చేయండి. సైన్ ఇన్ పై క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు మీ యొక్క జీమెయిల్ అడ్రస్ జీమెయిల్ అకౌంట్‌తో దీంట్లోకి లాగిన్ అయిపోయారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ కార్నర్‌లో ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా! ఒకవేళ మీరు మీ జీమెయిల్‌లో ఫోటోని యూజ్ చేసినట్లయితే మీకు ఫోటో కనిపిస్తుండే. కానీ ఇక్కడ కార్నర్‌లో ఉన్నటువంటి ఐకాన్ అంటే ఇక్కడ ఫోటో యూజ్ చేయని వాళ్ళకి ఇలా కనిపిస్తుందన్నమాట. ఓకే. సో దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గేర్ ఐకాన్ ఉంది కదా! యూట్యూబ్ సెట్టింగ్స్ అని వస్తుంది. దానిపైకి మీ యొక్క మౌస్ యొక్క కర్సర్‌ని తీసుకెళ్ళినప్పుడు. ఓకే. సో దీనిపై క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, వెరీ బేసిక్, ఒక యూట్యూబ్ ఛానల్‌ని క్రియేట్ చేయడం ఎలా? ఓకే. సో ఇక్కడ చూడండి, క్రియేట్ ఎ న్యూ ఛానల్ అని చెప్పేసి ఉంది కదా! దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్‌ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత క్రియేట్ ఛానల్ పై క్లిక్ చేయండి. ఓకే. సో ఇలా మీకు ఒక ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే అప్లోడ్ ఏ వీడియో అని ఉంది కదా! మీకు అసలు ఇక్కడ వీడియోలు ఏం లేవు కదా! సో ఇక్కడ మీరు ఫస్ట్ ఒక వీడియోని అప్లోడ్ చేయాలి. ఓకే. సో అప్లోడ్ ఏ వీడియో ఇది తీసుకుందాం. ఇక్కడ ఏంటంటే మీరు మీ కంప్యూటర్ నుండి మీ వీడియోలను ఇక్కడ అప్లోడ్ చేయవచ్చనమాట. ఓకే. కానీ నేను మీకు ముందే చెప్పాను కదా! మనకు ఇక్కడ వీడియోలు లేవు. సో వేరే వాళ్ళ వీడియోలని మనం యూజ్ చేయాలి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని జాగ్రత్తలు మాత్రం మీరు తీసుకోవాలి. కాసేపు ఈ టాపిక్‌ని పక్కన పెట్టేస్తే, ఇక్కడ చూడండి, వేరే వాళ్ళ వీడియోని మీరు యూజ్ చేశారంటే, ఒకవేళ మీరు ఒక వీడియోని డౌన్లోడ్ చేసి అంటే యూట్యూబ్ నుండి ఒక వీడియోని డౌన్లోడ్ చేసి మీరు అప్లోడ్ చేసినట్లయితే మీకు థర్డ్ పార్టీ కంటెంట్ అని చెప్పేసి, మ్యాచ్డ్ థర్డ్ పార్టీ కంటెంట్ అని చెప్పేసి ఇలా ఒక ఎర్రర్ అనేది వచ్చేస్తుంది. ఓకే. సంపాదించడం గురించి పక్కన పెట్టండి. వేరే వాళ్ళ వీడియోలను ఉపయోగించి మనం డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు మనకు క్రియేట్ అయ్యే ఎర్రర్ ఇది. సో చాలామంది ఫ్రెండ్స్, థర్డ్ పార్టీ కంటెంట్ అంటే ఏంటి? కాపీరైట్ స్ట్రైక్స్ అంటే ఏంటి? అని అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ ఇదే ఫ్రెండ్స్. సో వేరే వాళ్ళ వీడియోని అంటే వేరే వాళ్ళ వీడియో అంటే ఏంటండి? యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన ఒక వీడియోని మీరు యూట్యూబ్ డౌన్‌లోడర్‌ని ఉపయోగించో మరే విధంగానైనా దాన్ని సంపాదించి మీరు అప్‌లోడ్ చేసినప్పుడు అంటే మీకు వాళ్ళు అప్‌లోడ్ చేయడానికి ఎలాంటి రైట్ ఇవ్వకుండా గూడా మీరు ఒక రకంగా అది చీటింగ్ అవుతుంది. ఓకే. ఇల్లీగల్ యాక్టివిటీ.
సో అలాంటి టైంలో ఏమవుతుందంటే యూట్యూబ్ చాలా పవర్ఫుల్‌గా పనిచేసి ఆ ఛానల్ ఐ మీన్ ఆ యొక్క కంటెంట్‌ని ఐడెంటిఫై చేసి మీరు వాళ్ళ కంటెంట్‌ని అప్‌లోడ్ చేశారని చెప్పేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు క్లియర్‌గా కనిపిస్తుందనుకుంటాను. మ్యాచ్డ్ థర్డ్ పార్టీ కంటెంట్ అని చెప్పేసి ఉంది కదా! ఇక్కడ ఒక లింక్ కూడా వస్తుంది. దీనిపైన క్లిక్ చేసినప్పుడు మీరు ఎవరి వీడియో అయితే అప్‌లోడ్ చేశారో లేదా ఎవరి వీడియోనైతే మీరు మా అప్‌లోడ్ చేశారో లేదా పబ్లిష్ చేశారో వారి యొక్క కంటెంట్ అంటే ఈ వీడియో దేనితోటైతే మ్యాచ్ అయిందో వాళ్ళ వీడియో కూడా మీకు ప్లే అయ్యి చూపించడం జరుగుతుంది. సో దానికి అసలైన హక్కుదారు ఎవరు అనేది కూడా మీకు యూట్యూబ్ ప్రొవైడ్ చేస్తుంది. సో యూట్యూబ్ అనేది అంత పవర్ఫుల్ ఫ్రెండ్స్. సో డోంట్ ప్లే గేమ్స్ విత్ దట్. ఓకే. సో యూట్యూబ్‌తో ఆటలాడొద్దు. నెక్స్ట్ చూసినట్లయితే మీరు దానిపైన క్లిక్ చేసినప్పుడు ఆ కంటెంట్ ఎవరిది ఏంటి అనే డీటెయిల్స్‌తో పాటు మీకు యువర్ వీడియో మే ఇంక్లూడ్ క్లిప్స్ దట్ ఆర్ ఓన్డ్ బై ఏ థర్డ్ పార్టీ. సో ఇదంతా దీని యొక్క సారాంశం చెప్పేస్తాను. మీరు యూజ్ చేసినటువంటి వీడియోలో వేరే వాళ్ళ క్లిప్స్ కూడా మీరు ఎడిటింగ్‌లో పెట్టి ఉండొచ్చు. లేదా వాళ్ళ వీడియోనే మీరు మళ్ళీ యూజ్ చేసి ఉండొచ్చు. అట్లాంటి టైంలో ఏమవుతుందంటే మీరు అవునా? కాదా? అని చెప్పేసి మీకు అడగడం జరుగుతుంది. దానికి అర్థమే ఈ యొక్క అక్నాలెడ్జ్ అండ్ డిస్ప్యూట్. ఇది కూడా ఒక మినిమమ్ స్టేటస్ వచ్చిన తర్వాతనే మీకు ఇలా అడగడం జరుగుతుంది. లేదంటే మీ అకౌంట్‌ని బ్లాక్ చేసేస్తుంది. అర్థం చేసుకోవాలి. ఓకే. మీరు వేరే వాళ్ళ కంటెంట్‌ని యూజ్ చేసినప్పుడు ఇక్కడ థర్డ్ పార్టీ కంటెంట్ అని వచ్చింది కదా! అది కూడా మీరేంటంటే ఫస్ట్ మీరు అప్‌లోడ్ చేసిన వీడియోకే కాకుండా మామూలు జనరల్‌గా ఇది రావడం జరుగుతుంది. కానీ అక్నాలెడ్జ్ డిస్ప్యూట్ అవకాశం మాత్రం అందరికి ఉండదు. ఓకే. గమనించాలి. సో డిస్ప్యూట్ చేసే అవకాశం మీకు ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు మీది ఆల్రెడీ వెరిఫైడ్ పార్ట్నర్ అకౌంట్ అనుకుంటే గనక ఇక్కడ చూసిన వెరిఫికేషన్ గురించి కూడా చెప్తాను నేను. ఓకే. సో ఇక్కడ అక్నాలెడ్జ్ అండ్ డిస్ప్యూట్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ మీకు ఉన్నవి. సో అక్నాలెడ్జ్ అంటే ఇది వేరే వాళ్ళ కంటెంటే అని మీరు ఒప్పుకున్నట్లు అవుతుంది. లేదు డిస్ప్యూట్ చేస్తే మీకు మేము వేరే వాళ్ళ కంటెంట్ వాడలేదు అని చెప్పేసి మీరు దానికి అగనిస్ట్‌గా మాట్లాడినట్టు అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ వేరే వాళ్ళ కంటెంట్‌ని యూజ్ చేసి డిస్ప్యూట్ వాడినట్లయితే మిస్‌యూజ్ చేసినట్టు పరిగణించేసి మీ యొక్క ఛానల్‌ని బ్లాక్ చేసేయడం జరుగుతుంది ఇమ్మీడియేట్‌గా. లేదు అక్నాలెడ్జ్ వాడితే గనక మీరు వేరే వాళ్ళ కంటెంట్‌ని యూజ్ చేశారు కాబట్టి మీరు ఒప్పుకున్నారు కరెక్టే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఫర్దర్‌గా వేరే వాళ్ళు తీసుకునే యాక్షన్‌ని బట్టి మీ యొక్క రిజల్ట్ అనేది దానిపై ఆధారపడి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వీడియోని తొలగించాలని కోరితే మీరు దాన్ని డిలీట్ చేసేయాల్సి ఉంటుంది. ఓకే. ఒకవేళ మీరు అలా చేయనట్లయితే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. ఒకవేళ మీరిక్కడ అక్నాలెడ్జో, డిస్ప్యూటో 2 చేయకుండా అలాగే వదిలేసినా కూడా మీకు కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక వీడియోకి మీరు వేరే వాళ్ళ వీడియోని అప్‌లోడ్ చేసినప్పుడు థర్డ్ పార్టీ కంటెంట్ మ్యాచ్ అయిందని చెప్పేసి మీకు యూట్యూబ్‌లో ఇండికేషన్ వస్తుంది. ఆ తర్వాత మీరు యాక్షన్ తీసుకోవడానికి కొంత సమయం ఉంటుంది. సో అదేంటి అంటే అక్నాలెడ్జ్ అంటే మీరు ఒప్పుకుంటున్నారా థర్డ్ పార్టీ కంటెంట్‌ని నేను యూజ్ చేశానని? లేదా అది నా కంటెంటే మీరు ఆహ్, ఐ మీన్ మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు అనడానికి మీరు డిస్ప్యూట్ చేసినట్లయితే ఏమవుతుందంటే రెండిట్లలో ఏది మీరు చేయకపోతే కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తుంది. సో డిస్ప్యూట్ చేస్తే మీరు వేరే వాళ్ళ కంటెంట్‌ని యూజ్ చేసి ఆ తర్వాత మీరు అయినా డిస్ప్యూట్ పై క్లిక్ చేస్తే గనక మీకు ఖచ్చితంగా కాపీరైట్ స్ట్రైక్ అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ కాపీరైట్ స్ట్రైక్. కాపీరైట్ స్ట్రైక్ అనేది ఇలా రావడం జరుగుతుంది. ఓకే. సో వేరే వాళ్ళ వీడియోస్‌ని మీరు యూజ్ చేసినట్లయితే వీడియోసే కాదు ఫ్రెండ్స్, మీ వీడియోకి కూడా వేరే వాళ్ళ ఆడియోని యూజ్ చేసినట్లయితే ఓకే. వీడియో మీరు మీ మొబైల్‌తో షూట్ చేసింది కావచ్చు, మీ కెమెరాతో షూట్ చేసింది కావచ్చు, ఆ వీడియోలో మీరే ఉండొచ్చు. కానీ వీడియోనే కాకుండా మీరు వేరే వీడియోలోని ఆడియో గాని, లేదా మూవీలోని సాంగ్ గాని, ఆ! మ్యూజిక్ గాని, ఇలాంటిది ఏదైనా సరే మీరు ఆ వీడియోకి యూజ్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మ్యాచ్డ్ థర్డ్ పార్టీ కంటెంట్ అని చెప్పేసి ఒక ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. సో ఇది చెప్పుకున్నాం. అక్నాలెడ్జ్ కానీ, డిస్ప్యూట్ కానీ చేయకపోతే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. ఒకవేళ చేసినా కూడా కాపీరైట్ స్ట్రైక్ వస్తది. ఎందుకంటే
అది వాళ్ళ ఇష్టం, ఎందుకంటే అది వేరే వాళ్ళ కంటెంట్ కాబట్టి. ఓకే, సో ఇలా రిమూవ్డ్ కాపీరైట్ స్ట్రైక్ అని చెప్పేసి వచ్చిందనుకోండి, ఏమవుతుందంటే ఈ వీడియోని రిమూవ్ చేసినట్లు అవుతుంది. సో ఈ వీడియో మీకు లేనట్లే ఇంకా. ఓకే, సో ఇలా 6 మంత్స్ లోపల సో మీకు వచ్చిన కాపీరైట్ స్ట్రైక్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో మీ యొక్క అకౌంట్ ఫీచర్స్ అనే ట్యాబ్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను నేను. సో ఆ ఫీచర్స్ ట్యాబ్లో కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది అంటే స్ట్రైక్ 1 అని ఉంటుంది. ఇక్కడ చూడండి ఇలా వస్తుంది. సో ఇలా 6 మంత్స్ లోపల మీకు 3 కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చినాయి అంటే మీ యూట్యూబ్ ఛానల్ మీరు పెట్టిన అన్ని వీడియోలతో సహా కొలాప్స్ అయిపోయినట్లే. సో మీరు ఇంకా ఆ యూట్యూబ్ ఛానల్ని మర్చిపోవాల్సిందే. దాంట్లో మీకు ఏమైనా ఎర్నింగ్స్ రావాల్సినవి ఉన్నా కూడా వాటిని కూడా మీరు మర్చిపోవాల్సిందే. సో ఇది కాపీరైట్ స్ట్రైక్ థర్డ్ పార్టీ కంటెంట్ మ్యాచ్డ్. ఎందుకు వచ్చింది? మనం వేరే వాళ్ళ వీడియోని వాడటం వల్ల వచ్చింది. కానీ ఫ్రెండ్స్, వేరే వాళ్ళ వీడియోస్ని మనం యూజ్ చేసుకోగలిగే వీలు కూడా మనకుంది. సో అదేలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఏంటంటే ఇక్కడ చూడండి, మనం అప్లోడ్ అనే ఆప్షన్కి వచ్చినాం. ఇక్కడ వీడియో ఎడిటర్ అని ఉంది కదా, ఎడిట్ పై క్లిక్ చేయండి. ఓకే, అప్లోడ్ ఆప్షన్లో ఎడిట్ వీడియో ఎడిటర్ అని ఉంటే ఎడిట్ పై క్లిక్ చేసినాం. సో జాగ్రత్తగా గమనించాలి, ఈ ట్రిక్ మీరు నేర్చుకుంటే ఇప్పుడు నుండే మీరు డబ్బు సంపాదించడం స్టార్ట్ చేసేయచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ సిసి అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, సో ఇలా వచ్చినవి. ఇప్పుడు ఏం చేయండి అంటే ఏదన్నా ఒక కీవర్డ్ని ఇచ్చేయండి, కామెడీ. ఓకే, ఒక కేటగిరీ ఎంటర్ చేయండి. సో కామెడీకి సంబంధించిన వీడియోలు కొన్ని ఇక్కడ రావడం జరిగింది. ఓకే, సో కానీ కొన్ని వీడియోలను మాత్రం మీరు ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఓకే, సో కామెడీని వచ్చింది అని చెప్పేసి మీరు కొన్ని వీడియోలను యూజ్ చేయకూడదు. ఏంటా కొన్ని వీడియోలు అంటే ఇక్కడ చూడండి, కపిల్ శర్మ విత్ రాగిణి సంథింగ్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఈ వీడియోని మనం యూజ్ చేసినట్లయితే కాపీరైట్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీడియా కంటెంట్ని మీరు యూజ్ చేయకండి. ఓకే, మీడియా కంటెంట్ని యూజ్ చేయకండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, జనరల్గా ఓకే ఒక కెమెరాతో నార్మల్గా షూట్ చేసినట్లు అనిపించేటువంటి వీడియోని తీసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, దీనిపైన నేను క్లిక్ చేశాను. ఓకే, ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేశాను. సో ఇక్కడ యాడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే కావాలంటే ఒక టైటిల్ అనేది ఇక్కడ ఇచ్చేయచ్చు, హిందీ కామెడీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి టైటిల్ని మీరు వాడితే గనక కొంచెం ప్రమాదం ఉంటుంది. సో దానికి బదులుగా మీరు మీ సొంత టైటిల్ని యూజ్ చేస్తే బాగుంటుంది. హిందీ ఆర్ ఉర్దూ కామెడీ క్లిప్, కామెడీ క్లిప్. ఓకే, ఏదైనా పెట్టవచ్చు, నో ప్రాబ్లం. సో మీకు నచ్చినటువంటి టైటిల్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసేయండి. సో క్రియేట్ వీడియో పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వీఆర్ ప్రాసెసింగ్ దిస్ వీడియో, చెక్ బ్యాక్ లాటర్ అని చెప్పేసి వచ్చింది కదా. ఇప్పుడు మీరు యాడ్ చేసిన వీడియో అనేది ప్రాసెసింగ్లో ఉంది. ఓకే, సో వీడియో మేనేజర్ పై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ప్రిపేరింగ్ అప్లోడ్ అని చెప్పేసి వచ్చేసింది. సో ఇది అప్లోడ్ అవడానికి సిద్ధంగా ఉంది. సో ప్రాసెసింగ్ నడుస్తుంది. ఇక్కడ చూడండి 20%, 50%. ఇది అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయవచ్చు, లేదా మీరు వేరొక వీడియోని అప్లోడ్ చేయవచ్చు. ఓకే, వేరొక వీడియోని అప్లోడ్ చేయవచ్చు కూడా. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ అప్లోడ్ పై క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి,
వీడియో ఎడిటర్ రైట్ సైడ్లో ఎడిట్. సో నెక్స్ట్ మళ్ళీ CC పై క్లిక్ చేస్తున్నాను. ఈసారి హిందీ కామెడీ అని పెట్టేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ జనరల్గా ఉన్నటువంటి వీడియో. సో ఇక్కడ చూసినట్లయితే ఒకసారి ఇక్కడ వాటర్ మార్క్ ఉందనుకోండి, ఓకే, ఏదైనా వీడియోకి వాటర్ మార్క్ ఉంటే కనుక మీరు దాన్ని యూజ్ చేయకండి. ఒకవేళ మీరు ఒకసారి యాడ్ చేసిన తర్వాత ఏ వీడియోనన్నా యాడ్ చేయాలంటే మీరు ఏం చేయాలండి, యాడ్ క్లిప్, ఓకే, యాడ్ వీడియో క్లిప్, సారీ, ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ బటన్ పై క్లిక్ చేస్తే ఇది యాడ్ అయిపోతుంది. కానీ ఇది మీకు వద్దు అనుకుంటే కనుక ఇక్కడ రిమూవ్ క్లిప్ పై క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు వేరే చూద్దాం. సో ఇక్కడ కొంచెం తెలివిగా మీరు వీడియో సెలెక్షన్ అనేది చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ బెస్ట్ వాట్సాప్ ఫన్నీ వీడియోస్ ఇన్ హిందీ అని చెప్పేసి ఒకటి ఉంది కదా. సో దీంట్లో చూడండి, వాట్సాప్ ఫన్నీ వీడియోస్ అని చెప్పేసి వస్తుంది. సో ఈ వీడియోలో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, దీనిపైన క్లిక్ చేశాను నేను. మీరు కావాలనుకుంటే కనుక దీన్ని ఎడిట్ చేసుకునే వీలు కూడా మీకు ఉంది. ఓకే, స్టార్టింగ్లో ఈ వచ్చినటువంటి వాట్సాప్ ఫన్నీ వీడియోస్ అని ఏదైతే వచ్చిందో అది మీరు తీసేసుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇది తీసేయాలంటే ఇగో ఇలా జరపొచ్చు, గమనిస్తే చాలు. ఓకే, సో ఇక్కడ వరకు మీకు కావాలనుకోండి, దీన్ని ఇక్కడ వరకు ఉంచేసుకొని దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు వెరీ ఫన్నీ వీడియో, లేదా ఫన్నీ వీడియో ఫర్ వాట్సాప్ అని చెప్పేసి పెట్టామనుకోండి. ఓకే, సో ఇవన్నీ దాదాపుగా మీరు ఏం యూజ్ చేయనక్కర్లేదండి, దాదాపుగా అవన్నీ సెట్ అయిపోతాయి. ఓకే, మీరు కావాలనుకుంటే ఆడియో యాడ్ చేయవచ్చు, లేదంటే దీనికి ఉన్నటువంటి ఆడియోని రిమూవ్ చేయవచ్చు. ఇక్కడ మీరు డ్రాగ్ ఆడియో హియర్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన మీరు మీ యొక్క ఆడియోని యాడ్ చేసుకోవచ్చు కూడా, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ క్రియేట్ వీడియో పై క్లిక్ చేయండి. సో మళ్ళీ ఇలా వచ్చింది. ఇక్కడ చూడండి, ఒక క్లిప్ అనేది మీకు యాడ్ అయిపోయింది ఆల్రెడీ. సో రీఫ్రెష్ చేస్తున్నాను. రెండో క్లిప్ ప్రిపేరింగ్ అప్లోడ్. ఓకే, సో ప్రిపేరింగ్ అప్లోడ్ అని చెప్పేసి వచ్చింది కదా, అంటే మీకు మీ యొక్క రెండో వీడియో కూడా అప్లోడ్ అవుతుందని దాని అర్థం. సో ఇలా మీరు ఎన్ని కేటగిరీల నుంచైనా ఎన్ని వీడియోలైనా ఇలా మీరు రీయూజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇందాక మీరు చూసినట్లయితే, ఓకే, ఇక్కడ వీడియో ఎడిటర్లో మనం ఏం చేస్తున్నాం, CC అనేది తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, రీమిక్స్ క్రియేటివ్ కామన్ వీడియోస్, సెర్చ్ ఫర్ క్రియేటివ్ కామన్స్ లైసెన్స్డ్ వీడియోస్ అబో ఆర్ చెక్ అవుట్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ వీడియోస్ బిలో. ఓకే, రీమిక్స్ క్రియేటివ్ కామన్ వీడియోస్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇవేంటంటే వీటిని రీమిక్స్ చేసి మీరు రీయూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆల్రెడీ మీకు యూట్యూబ్ వాళ్ళే చెప్తున్నారు. సో అలాంటప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదని యూట్యూబ్ వాళ్ళే చెప్తున్నప్పుడు మీకెందుకు భయం? ఓకే, సో మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. కాకపోతే ఒక్కటి మాత్రం గమనించాలి, మీరు కామెడీ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ టీవీ షోస్కి సంబంధించినవి, ఓకే, వాటర్ మార్క్ ఉన్నటువంటివి వాటిని మాత్రం టచ్ చేయకండి, నేను అనేది అది. ఓకే, సో ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను. ఒకసారి చూసినట్లయితే ఇక్కడ టీవీ షో అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, సో ఇలాంటి టీవీ షోలను మీరు మళ్ళీ రీయూజ్ చేసినట్లయితే మీకు ఏమవుతుందంటే అది ప్రాబ్లం అవుతుంది. ఓకే, కాపీరైట్ స్ట్రైక్ అనేది వచ్చేస్తుంది. సో ఇదివరకు చాలామంది నాకు కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు, CC వీడియోస్ని యూజ్ చేసి
యూట్యూబ్లో డబ్బు సంపాదించవచ్చు అని చెప్పేసి చాలామంది నేర్పించారంట కొంతమందికి. ఓకే, సో వాళ్ళు కూడా ఫెయిల్యూర్ని ఫేస్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి మిస్టేక్స్ చేయడం ద్వారానే. ఓకే, సో మీరు అలాంటి మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పేసి నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. సో మీడియా కంటెంట్ని అంటే టీవీ ఛానల్లోనో ఫిల్మ్లోనో ఉన్నటువంటి కంటెంట్ని సీసీ వీడియోల్లో ఉన్నా కూడా మీరు దాన్ని రీయూజ్ చేయకండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏదో ఇది న్యాచురల్గా వేరే వాళ్ళు ఫోన్తో షూట్ చేసినటువంటి కంటెంట్ని నేను తీసుకోవడం జరిగింది. సో దీన్ని మానిటైజేషన్ చేసి మీరు డబ్బు ఎలా సంపాదించవచ్చో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఛానల్ పై క్లిక్ చేయండి. ఓకే, సో ఛానల్ పై క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే వెరిఫై అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ మీద వెరిఫికేషన్ కోడ్ అని అంటే మీకు ఒక SMS అనేది పంపించబడుతుంది. సో దాంట్లో మీరు మీ యొక్క ఫోన్ నంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఫోన్ నంబర్ ఓకే, సో వెరిఫికేషన్ కోడ్ అనేది మీ యొక్క నంబర్కి పంపించబడిందని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మీ యొక్క కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీకు గూగుల్ వాళ్ళు పంపించినటువంటి వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. సో కంగ్రాచులేషన్స్, ఓకే, సో కంటిన్యూ పై క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వెరిఫైడ్ అని చెప్పేసి వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, కమ్యూనిటీ గైడ్ లైన్స్ గుడ్ స్టాండింగ్, అలాగే కాపీరైట్ గుడ్ స్టాండింగ్. ఒకవేళ కాపీరైట్ స్ట్రైక్ వస్తే ఇక్కడే వస్తుంది. ఓకే, సో ఛానల్లో స్టేటస్ అండ్ ఫీచర్స్ అనేటువంటి ఒక ట్యాబ్లో మీకు ఇది ఉంటుందని గుర్తుంచుకోండి. ఓకే, కాపీరైట్ స్ట్రైక్ అనేది 6 months లోపల మీకు 3 times వచ్చిందంటే కొలాప్స్ అయిపోయినట్లే. ఓకే, సో మానిటైజేషన్ అని ఉంది కదా, ఇక్కడ ఎనేబుల్ పై క్లిక్ చేయండి. ఓకే, సో ఎనేబుల్ మై అకౌంట్ పై క్లిక్ చేయండి. ఇది అన్నీ కూడా క్లిక్ చేయండి. ఓకే, సో ఐ యాక్సెప్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ 3 కూడా యాడ్ ఫార్మాట్స్ మనకు అవసరం కాబట్టి ఈ 3టిని చేసేసి మానిటైజ్ పై క్లిక్ చేయండి. ఓకే, ఓకే, సో గాట్ ఇట్. ఓకే, సో ఇలా చేసిన తర్వాత మీకు ఇక్కడ రిమైండర్ అనేది ఒకటి వచ్చేస్తుంది. ఓకే, సో లింక్ మై అకౌంట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. అంటే ఇక్కడ ఏమంటుందంటే మీ యాడ్సెన్స్ అకౌంట్ని మీరు యూట్యూబ్ అకౌంట్తో లింక్ చేసినప్పుడు మాత్రమే మీకు ఎక్కడైతే ఎర్నింగ్స్ వెళ్తాయో అక్కడికి అది చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ లింక్ మై అకౌంట్ పై క్లిక్ చేయండి. ఓకే, సో లింక్ మై అకౌంట్ అన్న తర్వాత ఇక్కడ ఏంటంటే సైన్ ఇన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూ పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇలా ఒక ఫామ్ అనేది వచ్చేస్తుంది. సో కంట్రీ ఆర్ టెరిటరీ, ఇది ఇండియా సెట్ చేయండి. టైం జోన్ ఆటోమేటిక్గా వచ్చేసింది. సో ఇండివిజువల్ అనేది ఇక్కడ ఉండాలి. ఇక్కడ పేయీ నేమ్, ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత స్టేట్, ఇక్కడ హైదరాబాద్ కాబట్టి తెలంగాణ తీసుకుంటున్నాను. ఓకే, సో మీ యొక్క మొబైల్ నెంబర్ ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఇక్కడ సబ్మిట్ మై అప్లికేషన్ అని చెప్పేసి వస్తుంది కదా, ఇది చేసే ముందు మీరు కస్టమైజ్ చేయాలి. ఇక్కడ మీకు ఒకవేళ న్యూస్ లెటర్లు అవి
కావాలనుకుంటే మొత్తం ఎస్ పెట్టేసేయండి. దీనివల్ల మీకు ఎలాంటి నష్టం లేదు. కాకపోతే మీరు కావాలనుకుంటే అన్‌సబ్‌స్క్రైబ్ అనేది తర్వాత చేసుకోవచ్చు. సో, సబ్మిట్ మై అప్లికేషన్ అని చెప్పేసి క్లిక్ చేశారంటే మీకు ఇలా ఒక ఫామ్ అనేది వచ్చేస్తుంది. ఓకే. సో, యెస్ ఐ హావ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ ద అగ్రీమెంట్ అని చెప్పేసి ఉంది కదా! దీనిపైన క్లిక్ చేశారంటే దీన్ని చెక్ చేసేసి యాక్సెప్ట్ పై క్లిక్ చేయండి. అని చెప్పేసి వచ్చేస్తది. ఇప్పుడు యువర్ యాడ్సెన్స్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అండ్ ఈస్ బీయింగ్ రివ్యూడ్. యూ విల్ రిసీవ్ అన్ ఈమెయిల్ రిగార్డింగ్ ద స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ వితిన్ అబౌట్ ఏ వీక్ అని చెప్పేసి వచ్చేసింది. అంటే వారం లోపల మీ యొక్క అప్లికేషన్‌ని రివ్యూ చేసి మీకు పంపించడం అనేది జరుగుతుంది. అంటే మీ అప్లికేషన్ అప్రూవల్ అయ్యిందా లేదా? అది ఎలా ఉంటుంది అనంటే చూపిస్తాను. సో, అలా మీరు అప్లై చేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత మీకు ఇలాంటి ఒక మెసేజ్ అనేది వస్తుంది. యాడ్సెన్స్ నో రిప్లై అని చెప్పేసి వచ్చి యువర్ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ హాస్ బీన్ ఫుల్లీ యాక్టివేటెడ్ అని చెప్పేసి కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పేసి ఇలా రావడం జరుగుతుంది. సో, ఇక్కడ చూడండి కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పేసి మీకు మీరు అప్లికేషన్ ఏదైతే ఇచ్చారో గూగుల్ యాడ్సెన్స్‌కి సో, అది యాక్టివేషన్ అయినట్లు మీకు ఫుల్‌గా అప్రూవ్ అయినట్లు మీకు ఇలా ఒక ఈమెయిల్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. సో, ఇప్పుడు మీరు మీ యొక్క యాడ్సెన్స్ అకౌంట్‌ని లింక్ చేసేసారు. అలాగే అది అప్రూవ్ కూడా అయింది. అయిన తర్వాత మీకు ఎలా చూపిస్తుందంటే ఇక్కడ చూడండి ఛానల్ స్టేటస్ అండ్ ఫీచర్స్‌లో మళ్ళీ ఉన్నాం మనం. ఇక్కడ వ్యూ మానిటైజేషన్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా వచ్చేస్తుంది. సో, రివ్యూ ఆర్ చేంజ్ యాడ్సెన్స్ అసోసియేషన్. ఓకే. సో, మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క యాడ్సెన్స్ అకౌంట్‌ని మళ్ళీ వేరే యాడ్సెన్స్ అకౌంట్‌తో మీరు ఈ యొక్క యూట్యూబ్ అకౌంట్‌ని మీరు లింక్ చేసేసుకునే ఫెసిలిటీ అనేది మీకు ఇక్కడ ఉంది. సో, ఇక్కడ చేంజ్ అని మీరు క్లిక్ చేస్తే వేరే అకౌంట్‌తో మీరు లింక్ చేసుకునే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఎనీవేస్ ఇక్కడ స్టేటస్ ఉంది కదా! ఇది మాత్రం మనకి ఇంపార్టెంట్. ఇది యాక్టివ్‌లో ఉంది. ఓకే. సో, ఇది యాక్టివ్‌లో ఉందంటే మీరు మీ యొక్క అకౌంట్ అనేది వర్కింగ్‌లో ఉందని దీని అర్థం. అలాగే ఇక్కడ మీకు ఏదైతే యాడ్సెన్స్ ఐడీ చూపిస్తుందో ఈ ఐడీతో మీరు లింక్ అయ్యి ఉన్నారని గుర్తుంచుకోవాలి. సో, ఇప్పుడు అంటే మీరు సీసీ వీడియోలు అంటే క్రియేటివ్ కామన్ వీడియోస్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేయడం జరిగింది. అలాగే అది మానిటైజ్ చేయడం జరిగింది. అలాగే వాటికి మీ యొక్క యూట్యూబ్ ఛానెల్‌తో మీ యొక్క గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్‌ని క్రియేట్ చేసుకొని దాన్ని లింక్ చేయడం కూడా ఎలా అనేది మీరు నేర్చుకోవడం జరిగింది. సో, ఫ్రెండ్స్ ఇది ఓవరాల్‌గా హౌ టు ఎర్న్ ఫ్రమ్ యూట్యూబ్ ఏ టు జెడ్ వీడియో. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు చెప్పాలనుకుంటే డెఫినెట్‌గా మేము మీకు ఆన్సర్ చేస్తాం. మీరు కామెంట్ బాక్స్‌లో మీ యొక్క సలహాలు గాని, సూచనలు గాని మాకు పంపించండి. అలాగే దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.